మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ఈశ్వరి. మనం ఇప్పుడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో తెలుగుదేశం కార్యాలయం వద్దున్నాము. రాష్ట్రంలో వైద్య సేవలు మెరుగుపరిచే క్రమంలో మరియు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మినిస్టర్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది ప్రెస్ మీటింగ్ లో. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం పట్ల రాయచోటి నియోజకవర్గ ప్రజల తరపున అలాగే రాయచోటి గడ్డపైన పుట్టిన బిడ్డల తరపున అందరి తరపున ప్రభుత్వానికి అలాగే మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాయచోటి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్నది. గత 3-4 నెలల నుంచి ఎన్నో ఊహాగానాలు రాయచోటి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా తీసేస్తారు, అన్నమయ్య జిల్లా విభజన చేసిన తర్వాత మదనపల్లి జిల్లా ఏర్పడుతుంది, ఈ యొక్క జిల్లా కేంద్రాన్ని కూడా వేరే దగ్గరికి మారుస్తారు అనే దాన్ని ఊహాగానాలను చెక్ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉన్నత స్థాయి మంత్రి ఉపసంఘాన్ని వేసిందో ఆ సంఘం వారి యొక్క ఆలోచన అలాగే ఇక్కడున్న పరిస్థితులు భౌగోళికంగా రాజకీయంగా అలాగే ఇక్కడున్న ఎమోషన్స్ని బట్టి కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే నవంబర్ 27వ తారీఖున గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆ గెజిట్ నోటిఫికేషన్లో 3 కొత్త జిల్లాలు రావడం, మదనపల్లి, మార్కాపురము అలాగే పోలవరం జిల్లాలను ఏర్పాటు చేయడం, ఇక్కడ అన్నమయ్య జిల్లా ఏదైతే ముందు ఏర్పడిందో ఆ జిల్లా కేంద్రాన్ని యథాస్థితంగా పెట్టడం, ఈ అన్నమయ్య జిల్లాకు 3 నియోజకవర్గాలు అలాగే ఒంటిమిట్ట చిత్తవట్ట మండలంలో కలపడం కూడా జరిగింది. ఈ ప్రాంతం వారికి అలాగే మా నియోజకవర్గం గారికి ప్రజలకు కానీ మాకు కానీ ఎవరితో ఏ విధమైన విభేదాలు లేవు. ఈ నిర్ణయం కూడా ఉపసంఘం ఏదైతే ఉందో వారు కానీ అలాగే ఎవరైతే రెవెన్యూకు, హోమ్ డిపార్ట్మెంట్కు అలాగే ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు క్షుణ్ణంగా పరీక్షించి రాయచోటిని జిల్లా కేంద్రంగా ఎందుకు నిలపాలో అనే దానికి ఈ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులైతేనేం, నేనైతేనేం, జేఏసీ వాళ్ళైతేనేం మా తరఫున అందరి తరఫున రాయచోటిని ఎందుకు ఇలాగే నిలపాలనే దానికి వాళ్ళకి ఇచ్చిన డీటెయిల్స్ అనుకోండి, ఇక్కడ ఉన్న పరిస్థితులను బట్టే ఇది నిలపడం జరిగిందని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా గర్వంగా చెప్తున్నాం, రాయచోటి హెడ్ క్వార్టర్గా ఉండేదానికి అన్ని లక్షణాలు ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా 2009-10 ప్రాంతంలోనే రాయచోటికి సుమారు 23 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉండడం, అలాగే రాయచోటి పట్టణానికి వెలిగెల్లు నీళ్లను కూడా ఈరోజు అందించే విధంగా ఈరోజు ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2వ పైప్ లైన్ కూడా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంజనీర్లు దాని మీద ఎస్టిమేట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న 6 మండలాలకు కూడా జల్ జీవన్ మిషన్ కింద నేను ముందే చెప్పినట్టు సుమారు 350 కోట్లు వెచ్చించి నీళ్ళ సౌకర్యం కల్పించేదానికి టెండర్లు కూడా అవ్వడం, అలాగే ఇప్పుడు పనులు కూడా జరగడం జరుగుతూ ఉంది. చుట్టుపక్కల సుమారుగా 70,000 ఆయకట్టు ఇచ్చే విధంగా ఒక పక్కల హంద్రి నివాదార శ్రీనివాసపురంను ఈరోజు పూర్తి చేసుకునేదానికి ఈరోజు సంకల్పం పెట్టుకోవడం జరిగింది. అలాగే వెలిగిల్ కాకుండా రాయచోటికి అలాగే చుట్టుపక్కల ఉన్న 6 మండలాలకు సాగునీరు కూడా 25,000 ఎకరాలు అందిస్తూ ఉంటే ఆ యొక్క కాలువల మరమ్మతులు కూడా ఈరోజు 70 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ అయిపోవడం జరిగింది. ముఖ్యంగా రాయచోటి చుట్టుపక్కల ఉండే మండలాల్లో అయితేనేం, రాయచోటి రూరల్లోనైతేనేం గవర్నమెంట్ భూములు ఎక్కువగా ఉండడం, ఈ ప్రాంతంలో రేపు రాబోయే కాలంలో ఇండస్ట్రీస్ ఏర్పాటు కూడా ఒక మంచి అనుగుణమైన స్థలము, నీటి సౌకర్యం ఇవన్నీ ఉండడంతోనే రాయచోటిని జిల్లా కేంద్రంగా నిలిపారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నా.
ఈ అవకాశం కల్పించిన ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి మరొక్కసారి రాయచోటి ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అలాగే నేను ఒకటే చెప్తున్నా, కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎక్కడ అభివృద్ధి విషయంలో రాజీ పడలేదు. ముఖ్యంగా నేను ప్రతిపక్షాల వాళ్ళకు కూడా ఒకటే చెప్తున్నాం, మేము అభివృద్ధి చేశామా మీరు అభివృద్ధి చేశారనేది పక్కన పెడితే, ఎవరు హయాంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు, ఎవరి హయాంలో ప్రజలు ఏ విధమైన సమస్యలు లేకుండా రెవెన్యూ ఆఫీసులకో, పోలీస్ స్టేషన్లకో, హాస్పిటళ్లకో పోలేని పరిస్థితి నుంచి ఈరోజు కలెక్టర్ను కలవాలన్నా కూడా 5 నిమిషాల్లో పోయే పరిస్థితి తీసుకొచ్చిన నాయకుడు ఎవరు, ఇక్కడ ప్రభుత్వం ఎవరిది అనేది ఒకసారి మీరు గుర్తించుకుంటే చాలు. మీరు 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మీరు ఏదైతే చెప్తున్నారో మేజర్గా మేము 16 నెలల్లోనే కనపడే విధంగా ఈరోజు ప్రజలకు అందిస్తున్నాం. దానిలో భాగంగానే నేను ముందు ఎప్పుడు చెప్తా వచ్చాను, ఈరోజు కూడా రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం నిధులతో ముందు నేను చెప్పినట్టే ఏదైతే టెండర్లకు పిలిచి ఈరోజు సీసీ యూనిట్కు మనం శంకుస్థాపన చేశామో దానికి అప్పుడు 23,75 లక్షల రిలీజ్ చేయడం జరిగితే ఈరోజు గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా 7 కోట్ల రూపాయలతో రాయచోటి నియోజకవర్గంలో టోటల్ విలేజ్ హెల్త్ సెంటర్లు అలాగే బ్లాక్ హెల్త్ సెంటర్లు సుమారుగా 16 ఉంటే దానిలో కూడా డబ్బులు రిలీజ్ చేయడం, అంటే సుమారు ఇప్పటికే ఓన్లీ హెల్త్ క్లినిక్స్ కు మాత్రమే 29,22 లక్షల ఈ 16 నెలల్లోనే టెండర్లకు తేవడం జరిగిందంటే ఒకసారి మీరు అందరూ గమనించాలా. అలాగే ముఖ్యంగా ఈ ప్రాంతం నుంచి గెలిచి నేను స్పోర్ట్స్ మినిస్టర్ కూడా కావడం జరిగింది. రాయచోట్లో ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని చెప్పి ఒక మంచి లక్ష్యంతో రాయచోటిని ముందుకు తీసుకొని పోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే రాయచోటి పట్టణంలో అతి సమీపాన పట్టణంలోనే మున్సిపాలిటీ పరిధిలోనే ఏదో 5 కిలోమీటర్లో 10 కిలోమీటర్లో కాకుండా రాయచోటి నడిబొడ్డు లాంటి సుద్దలవాళ్లపల్లి రోడ్ ఏదైతే ఉందో ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు ఉండే ప్రాంతంలోనే సుమారు 9.5 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ను అక్కడ ఏర్పాటు చేసేదానికి ప్రభుత్వం ద్వారా అనుమతులు రావడం జరిగింది. దానిలో భాగంగానే గవర్నమెంట్ నుంచి కూడా 3 ఎకరాలను కూడా శాంక్షన్ చేయించడం జరుగుతూ ఉందని తెలియజేసుకుంటున్నా. ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నేను ముందు చెప్పినట్టు ఇప్పుడు వరకు మనం పనిచేసింది ఒక ఎత్తు అయితే ఈరోజు మన రాయచోటి నియోజకవర్గం చెందిన ప్రజల యొక్క నాడి అలాగే వాళ్ళ ఎమోషన్ను బట్టి మనం ఈరోజు మన ప్రాంతాన్ని ఇలాగే నిలుపుకునే దానికి మనం ప్రయత్నించాం. ఇప్పుడు ఇంకా మనకు కష్టపడాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి రేపు రాబోయే కాలంలో కూడా రాయచోటికి ఏమైతే మౌలిక వసతులు కావాలో అవన్నీ ఒక్కొక్కటిగా తీర్చేదానికి సంకల్పిస్తాం. నేను ముందు చెప్పినట్టే జిల్లాకు సంబంధించిన హెచ్ఓడీల ఆఫీసులన్నీ రాయచోట్లో గవర్నమెంట్ బిల్డింగ్లో ఉండాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో మనం ఉన్నాం. దానిలో భాగంగానే అతి త్వరలోనే రాయచోటికి కలెక్టరేట్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అనేది తీసుకొచ్చేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే నేను గత మీటింగ్లో కూడా చెప్పాను, జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లాకు సంబంధించిన అన్ని వసతులు ఇక్కడ ఉండాలి కాబట్టి 5 ఎకరాలు కేటాయిస్తే జైళ్ల శాఖ వారు జిల్లా జైలును కూడా రాయచోటి ప్రాంతంలో నెలకొల్పేదానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. దాని విషయంలో కలెక్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వచ్చే 2-3 నెలల్లోనే జిల్లా జైలు కూడా రాయచోటి బైపాస్ లోనే అతి దగ్గరలోనే. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రాయచోట్లో కేవలం జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసి మేమేదో అభివృద్ధి చేసినామని వాళ్ళు చెప్తా ఉంటే మేము చెప్పే మాట కూడా ఒకటే, జిల్లా కేంద్రం నిజంగా నిజాయితీగా మీరు చేసింటే సంతోషిస్తాం. ఈరోజు మేము కూడా ఈ జిల్లా కేంద్రాన్ని రాయచోట్లో పెడితే ఎంత ఆవశ్యకత ఉందో దాన్ని రుజువు చేసే విధంగా మా యొక్క ప్రజల యొక్క మనోభావాలు తీసుకొని పోయి
ఇక్కడ నిలిపే విధంగా మా ప్రయత్నాలు చేశాం కాబట్టి ఇప్పుడు మా మీద కూడా బాధ్యత ఉంది. తప్పకుండా అన్ని ఆఫీసులు గవర్నమెంట్ బిల్డింగ్స్ లో ఉండే విధంగా చర్యలు అయితే తీసుకుంటాం. అదే విధంగా స్పోర్ట్స్ కి సంబంధించి ఆర్టీసీ 2వ బస్టాండ్ ఏర్పాటు గురించి, అలాగే కోర్టు భవనాల సముదాయం, జిల్లా కోర్టు భవనాల సముదాయం గురించి ఏదైతే గతంలో మాట ఇచ్చామో దాని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని యునానిమి హాస్పిటల్ ఏదైతే చెప్పామో ఆ మాట కట్టుబడి ఉన్నాం. దానికి కూడా ఈరోజు భూమి కేటాయించడం జరిగింది. అతి త్వరలోనే అది కూడా శంకుస్థాపన చేస్తాం. ఇలాగా ఏదో మా గౌరవం కోసం కాదు, ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి ఈ ప్రాంతంలో అభివృద్ధి చేస్తే ఇక్కడున్న బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అలాగే ఇక్కడున్న ప్రజలు సంతోషపడతారు. కాబట్టి తప్పకుండా ఇవన్నీ మా తరఫున చర్యలు తీసుకుంటానని మరొకసారి తెలియజేసుకుంటున్నా. ఈ అభివృద్ధికి సహకరిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, అలాగే మన పార్టీ ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే మన యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారు కూడా మరొక్కసారి ధన్యవాదాలు.